ఖమ్మం పట్టణానికి మున్నేరు వరద ముప్పు. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం. ముంపు బాధితులకు డిప్యూటీ సీఎం భట్టి పరామర్శ. సహాయ సహకారాలపై ఆరా. నేడు ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన. వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్న నేతలు. దంసాలపురంలో పర్యటించనున్న కేంద్ర మంత్రి. పూర్తయిన బుడమేరు గండ్లు పూడ్చివేత. గండ్లు పూడ్చివేతలో అధికారులకు సైన్యం సహాయం. ఊపిరి పీల్చుకున్న అధికారులు. ఏపీలో వర్షాలు వరదలతో 6,882 కోట్లు నష్టం. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిన ఏపీ సర్కార్. చురుగ్గా ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మత్తు పనులు. కౌంటర్ వెయిట్లు అమరుస్తున్న అధికారులు. మరో 2 రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద. శ్రీశైలం 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల. విజయవాడలో ఇంకా ఆకలి కేకలు. అసలు ప్రభుత్వం ఉందా లేదా అనిపిస్తోందన్న జగన్. ఏపీ సర్కార్ తీరుపై జగన్ ట్వీట్. జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొనే వరకు పాకిస్తాన్తో చర్చల ప్రసక్తే లేదు. పొరుగు దేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లారిటీ. ఎల్ఓసి ట్రేడింగ్ వల్ల ఉగ్రవాదులకు నిధులు అందుతాయన్న షా. పూజా ఖేడ్కర్కు కేంద్రం బిగ్ షాక్. ఐఏఎస్ నుంచి తొలగింపు. మణిపూర్లో మళ్లీ హింస. మైతేయి కుకీ తెగల మధ్య ఘర్షణ. 6 మృతి. ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్కు బీఎంసీ నోటీసులు. ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై షోకాస్. సభ్యత్వాన్ని రద్దు చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం. కుప్పకూలిన 3 అంతస్తుల భవనం. 5 మృతి, పలువురికి గాయాలు. 28 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్స్. తెలుగు రాష్ట్రాలపై తీవ్ర అల్పపీడన ప్రభావం. మరో 3 రోజుల పాటు వర్షాలు. ఆందోళనలో కొల్లేరు వాసులు.